హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో పైథాన్ ప్రోగ్రామింగ్లో లిస్ట్ కాంప్రహెన్షన్ అనే టాపిక్ ఉంటుంది. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ లిస్ట్ కాంప్రహెన్షన్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఎగ్జిస్టింగ్ లిస్ట్ని యూజ్ చేసుకొని దాని లోపల ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఆ ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని ఇంకొక న్యూ లిస్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. లిస్ట్ కాంప్రహెన్షన్ ఆఫర్స్ ఏ కన్సైజ్ వే టు క్రియేట్ ఏ న్యూ లిస్ట్ బేస్డ్ ఆన్ ద వాల్యూస్ ఆఫ్ ఎన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అనమాట. Suppose we have a list of numbers and we decide to create a new list containing the double value of each element in the list. సో మనకు ఒక నెంబర్స్ అనే లిస్ట్ ఇక్కడ ఉంది. సో ఈ నెంబర్స్ అనే లిస్ట్ని బేస్ చేసుకొని నేను ఈ ప్రతిదానికి డబుల్ ద వాల్యూ చేసి అండ్ ఒక న్యూ లిస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఆ టైంలో ఈ లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ న్యూ లిస్ట్లో నమ్ ఇంటూ 2 ఫర్ నమ్ ఇన్ నెంబర్స్ అని ఇవ్వండి సింపుల్గా. సో ఇక్కడ ఈ నెంబర్స్ అనేది ఎగ్జిస్టింగ్ లిస్ట్ అనమాట. ఈ నెంబర్స్ అనే లిస్ట్ అని కదా, అది ఇక్కడ ఇచ్చాము. సో ఇక్కడ నంబర్ ఇంటూ 2 అని ఇచ్చాము కదా, ఇది ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఇక్కడ ఈ నమ్ అనే వేరియబుల్, ఇక్కడ మీ ఇష్టం వచ్చింది వేరియబుల్ నేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ నేను నమ్ అని ఇచ్చాను కదా, సో ఇక్కడ కూడా సేమ్ అదే నేమ్ ఇవ్వాలి. సో అండ్ మధ్యలో ఫర్ నమ్ ఇన్ నెంబర్స్ కదా. సో ఈ స్టేట్మెంట్ మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఫర్ నమ్ ఇన్ నెంబర్స్ అంటే ఈ నమ్ అనే వేరియబుల్ ఉంది కదా, సో ఫస్ట్ ఈ నమ్ అనే వేరియబుల్కి ఫస్ట్ 1 అవుతుంది, నెక్స్ట్ 2 అవుతుంది, నెక్స్ట్ 3 అవుతుంది, నెక్స్ట్ 4 అవుతుంది. సో ప్రతిసారి ఈ ఫస్ట్ నమ్ అనే వేరియబుల్లో 1 ఉంటుంది కదా, సో 1 into 2 క్యాలిక్యులేట్ చేసి ఈ లిస్ట్లోకి అపెండ్ అవుతుంది. నెక్స్ట్ నమ్ అనే వేరియబుల్లో 2 అవుతుంది, సో నమ్ ఇంటూ 2 into 2 అవుతుంది, 4 కదా, సో అది క్యాలిక్యులేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ నమ్ అనే వేరియబుల్లో 3 అవుతుంది కదా, సో 3 అయ్యి 3 into 2 అవుతుంది. నెక్స్ట్ ఈ నమ్ అనే వేరియబుల్ 4 అవుతుంది, సో 4 into 2 క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇక్కడ కమెంట్స్లో రాస్తాను. సో ఫర్ నమ్ ఇన్ నంబర్స్ కదా, సో ఈ స్టేట్మెంట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. నమ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 1 అవుతుంది, నెక్స్ట్ 2 అవుతుంది, నెక్స్ట్ 3 అవుతుంది, నెక్స్ట్ 4 అవుతుంది కదా. ఎప్పుడైతే నమ్ ఈక్వల్ టు 1 అవుతుందో అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నమ్ ఇంటూ 2 కదా, సో 1 into 2 క్యాలిక్యులేట్ చేసి ఈక్వల్ టు 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నమ్ అనే వేరియబుల్ 2 అయినప్పుడు ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ అవుతుంది, 2 into 2 అవుతుంది. ఇక్కడ 3 into 2 అవుతుంది, ఇక్కడేమో 4 into 2 అవుతుంది. సో 2 into 2 ఈక్వల్ టు 4 కదా, 3 into 2 ఎంత 6, సో 4 into 2 8 కదా. అండ్ ఇవన్నీ డబుల్ అండర్స్కోర్ నెంబర్స్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతాయి. ఒక న్యూ లిస్ట్ క్రియేట్ చేసాం ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లిస్ట్ని యూజ్ చేసుకొని. సో ఈ స్టేట్మెంట్ మొత్తం యూజ్ చేసాం కదా, దీన్ని లిస్ట్ కాంప్రహెన్షన్ అంటారు. ఇది సింటాక్స్ అనమాట. సో ఇప్పుడు 2 4 6 8 2 4 6 8 అనేవి ప్రింట్ అయినాయి నెంబర్స్. సో ఈ లిస్ట్ కాంప్రహెన్షన్ ఒక సింటాక్స్ చూద్దాం ఒకసారి. సో ఎక్స్ప్రెషన్, సో ఫస్ట్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇచ్చాం కదా నమ్ ఇంటూ 2, సో కాబట్టి ఇక్కడ ఎక్స్ప్రెషన్ స్పెసిఫై చేయాలి. ఫర్ ఐటమ్ ఇన్ లిస్ట్, ఈ లిస్ట్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న లిస్ట్ అనమాట. సో ఇక్కడ మనం ఇలా కండిషన్స్ కూడా స్పెసిఫై చేయొచ్చు మనకి ఏదైనా కండిషన్స్ కావాలనుకుంటే. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఫర్ ఐటమ్ ఇన్ లిస్ట్ ఇఫ్ కండిషన్ ఈక్వల్ టు ట్రూ అనమాట. సో ఫర్ ఎవరీ ఐటమ్ ఇన్ లిస్ట్ ఎగ్జిక్యూట్ ద ఎక్స్ప్రెషన్ ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ. సో ఈ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో ఆ టైంలో ఈ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ద ఇఫ్ స్టేట్మెంట్ ఇన్ లిస్ట్ కాంప్రహెన్షన్ ఇస్ ఆప్షనల్. సో ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఆప్షనల్ అనమాట. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్ మనం ఎటువంటి ఇఫ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయలేదు. సో మనకు కావాలనుకుంటే ఇఫ్ కండిషన్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది సింటాక్స్. సో నెక్స్ట్ ఫర్ లూప్ వర్సెస్ లిస్ట్ కాంప్రహెన్షన్. సో మనం ఫర్ లూప్స్ కూడా యూజ్ చేస్తాం కదా, ఈ రెండింటికి అసలు డిఫరెన్స్ ఏంది. లిస్ట్ కాంప్రహెన్షన్ మేక్స్ ద కోడ్ క్లీనర్ అండ్ మోర్ కన్సైజ్. సో ఈ లిస్ట్ కాంప్రహెన్షన్ అనేది లైక్ ఒక సింపుల్ లైన్లో అయిపోతుంది అండ్ ఈజీగా అర్థమవుతుంది. ఇట్ మేక్స్ ద కోడ్ క్లీనర్ అండ్ మోర్ కన్సైజ్. ప్రింట్ ద స్క్వేర్ ఆఫ్ ఈచ్ లిస్ట్ ఎలిమెంట్ యూజింగ్, సో ఒక స్క్వేర్స్ ఆఫ్ ది నెంబర్స్ ప్రింట్ చేద్దాం. సో అది లిస్ట్ కాంప్రహెన్షన్ ఎలా యూజ్ చేస్తాం, నార్మల్ ఫర్ లూప్ లో ఎలా యూజ్ చేస్తాం అని చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ ఫర్ లూప్ గురించి చూద్దాం. సో నెంబర్స్ లిస్ట్ లో 1 2 3 4 5 తీసుకున్నా. సో ఇక్కడ ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేసాం. సో మామూలుగా అయితే మనం ఫర్ లూప్ యూజ్ చేసి ఇలా చేస్తాం కదా, ఫర్ నమ్ ఇన్ నెంబర్స్ అని ఇచ్చాం. సో ఇక్కడ ఈ లిస్ట్ లోపలికి అపెండ్ చేస్తున్నాం స్క్వేర్స్ డాట్ నెంబర్స్
డాట్ అపెండ్ ఆఫ్ నమ్ ఇంటూ నమ్. సో ఇక్కడ స్క్వేర్స్ ఆఫ్ ది నెంబర్స్ ని అపెండ్ చేస్తున్నాం. సో 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ ఇవన్నీ ఈ లిస్ట్ లోపలికి ప్రింట్ అయిపోయి ఏవో ఎగ్జిక్యూట్ అయినాయి కదా. స్క్వేర్స్ నెంబర్ ప్రింట్ చేసినప్పుడు వేరియబుల్ 1 4 9 16 25 అనేది ప్రింట్ అయినాయి. సో ఇవన్నీ నార్మల్ గా ఫర్ లూప్ యూజ్ చేసి ఇక్కడ కోడింగ్ రాసాం. సో ఈ సేమ్ కోడ్ ని ఎలాగ లిస్ట్ కాంప్రహెన్షన్ ఎలాగా రాస్తాం అనుకో. సపోజ్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని చెప్పాను కదా, నమ్ ఇంటూ నమ్ అనేది ఇచ్చాం. సో స్క్వేర్స్ ఆఫ్ ది నెంబర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా. సో ఈ నమ్ అనే వేరియబుల్ దేని లోపల ఇటరేట్ అవ్వాలి. ఈ నమ్ అనే వేరియబుల్ ఈ నెంబర్స్ అనే లిస్ట్ ఉంది కదా, ఈ నెంబర్స్ అనే లిస్ట్ లోపల లైక్ ప్రతిసారి వెళ్ళాలి కదా, ఇటరేట్ అవుతుంది. సో కాబట్టి ఫర్ నమ్ ఇన్ నంబర్స్ అని ఇచ్చాం. సో పైన రాసింది సేమ్ ఈ సింగిల్ లైన్ లో అయిపోయింది అనమాట. సో కాబట్టి ఇట్ మేక్స్ ద కోడ్ క్లీనర్ అండ్ కన్సైజ్ అనమాట. సో ఇక్కడ నమ్ ఇంటూ నమ్ ఫర్ నమ్ నంబర్స్ అని ఇచ్చాం సింపుల్ గా. సో ఫస్ట్ నమ్ అనే వేరియబుల్ 1 2 లైక్ ఫస్ట్ నమ్ అనే వేరియబుల్ 1 అవుతుంది. లేదంటే ఇక్కడ ఒక రా టెక్స్ట్ లో పెట్టేస్తాను. ఇది నమ్ అనే వేరియబుల్ లో ఫస్ట్ 1 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, నమ్ ఈక్వల్ టు 2 అవుతుంది కదా, నమ్ ఈక్వల్ టు 3, నెంబర్ ఈక్వల్ టు 4, నెంబర్ ఈక్వల్ టు 5. సో ఫస్ట్ 1 అయినప్పుడు 1 ఇంటూ 1 క్యాలిక్యులేట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ నమ్ ఇంటూ నమ్ అని ఇచ్చాం కదా. సో 1 ఇంటూ 1 క్యాలిక్యులేట్ అవుతుంది. నెక్స్ట్ 2 ఇంటూ 2 క్యాలిక్యులేట్ అవుతుంది. నెక్స్ట్ 3 ఇంటూ 3, నెక్స్ట్ 4 ఇంటూ 4 క్యాలిక్యులేట్ అవుతుంది. నెక్స్ట్ 5 ఇంటూ 5 క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఇవన్నీ 1 ఇంటూ 1 1 కదా, 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 9 4 స్క్వేర్ 5 స్క్వేర్ ఇలా అన్ని క్యాలిక్యులేట్ చేసి ఈ లిస్ట్ లోపలికి అపెండ్ అవుతాయి. సో 1 4 9 16 25 అనేది నెంబర్స్ అనేవి స్క్వేర్స్ అండర్ స్కోర్ నెంబర్స్ అనే వేరియబుల్ ఒక లిస్ట్ క్రియేట్ అయింది. సో ఇలాగా సింపుల్ గా మనం లిస్ట్ కాంపరేషన్ యూజ్ చేసి ఇలా సింపుల్ గా రాయొచ్చు అనమాట. సో ఇఫ్ కండిషన్ కూడా ఉంటుందని చెప్పాను కదా. సో ఇఫ్ కండిషన్ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. లిస్ట్ కాంపరేషన్ కెన్ యూటిలైజ్ కండిషనల్ స్టేట్మెంట్స్ లైక్ ఇఫ్ ఎల్స్ టు ఫిల్టర్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అనమాట. లెట్స్ ఎగ్జాంపుల్. సో ఈవెన్ నెంబర్స్ అనే వేరియబుల్ లో ఒక లిస్ట్ ని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ రేంజ్ ఫంక్షన్ ని కూడా యూజ్ చేయొచ్చు. సిమిలర్లీ లైక్ పైన ఏం చేసాం, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లిస్ట్ ని బేస్ చేసుకొని ఇచ్చాం కదా. ఎగ్జిస్టింగ్ లిస్ట్ లో ప్రతిసారి ఎలిమెంట్స్ ఒక్కొక్క ఎలిమెంట్ దాని వేరియబుల్ లో వచ్చి పడతా ఉండేది. అలా కాకుండా రేంజ్ ఫంక్షన్ లో కూడా అంతే కదా జరుగుతుంది. 1 నుంచి 1 10 ఇచ్చాం రేంజ్ లోపల. నమ్ అనే వేరియబుల్ ఫర్ నమ్ ఇన్ రేంజ్ ఆఫ్ 1 10. సో నమ్ అనే వేరియబుల్ లో ఏమవుతుంది, 1 2 3 4 5 అలా 1 నుంచి 9 వరకు వెళ్తాయి కదా. సో ప్రతిసారి చెక్ చేసుకుంటుంది ఆ నంబర్ మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0 ఆర్ నాట్. సో ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పాను కదా. సో ఈ కండిషన్ ఎప్పుడెప్పుడు ట్రూ అవుతుంది, ఓన్లీ ఇది రిమైండర్ కదా నమ్ మాడ్యులస్ 2 అంటే. సో ఈవెన్ నెంబర్స్ కి మాత్రమే రిమైండర్ 0 అనేది ఉంటుంది కదా. సో ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ అన్ని ఈ వేరియబుల్ లోకి వచ్చేస్తాయి ఒక లిస్ట్ లాగా క్రియేట్ అయ్యి. సో కాబట్టి ఫిల్టరింగ్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ ఏ లిస్ట్ యూజింగ్ లిస్ట్ కాంప్రహెన్షన్ అనమాట. ఇక్కడ అదే రాశాను. హియర్ లిస్ట్ కాంప్రహెన్షన్ చెక్స్ ఇఫ్ ద నెంబర్ ఫ్రమ్ రేంజ్ is even or odd if even it happens the number in the list. సో ఎప్పుడైతే ఈ లిస్ట్ ప్రింట్ చేసామో 2 4 6 8 ఈవెన్ నెంబర్స్ అన్ని వచ్చేసినాయి అనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే ఎల్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఎల్స్ కూడా యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ సిమిలర్లీ నెంబర్స్ అనే వేరియబుల్ 1 to 6 నెంబర్స్ తీసుకున్నా. సో ఇక్కడ ఏం చేసాము, ఈవెన్ ఇఫ్ ఐ మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0. సో ఇది ఈవెన్ నెంబర్ కి కండిషన్ ఫస్ట్ చెక్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు ఏదైతే లిస్ట్ లోపలికి అపెండ్ అవ్వాలి అనుకుంటారో అది ఇవ్వాలి ఫస్ట్. లైక్ ఈవెన్ ఇఫ్ ఐ మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0. ఇక్కడ ఎల్స్ అనేది స్పెసిఫై చేయాలి. ఎల్స్ అనేది స్పెసిఫై చేసి ఇక్కడ ఒకవేళ ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయితే ఏమి లిస్ట్ లోపలికి ఏమి యాడ్ అవ్వాలో అది ఇవ్వాలి. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ ఇక్కడ ఇచ్చాము, ఎల్స్ అని ఇచ్చేసి ఇక్కడ ఇచ్చాము. సో ఇది మొత్తం ఇటరేట్ అవ్వాలి కదా ఎగ్జిస్టింగ్ లిస్ట్ లో నెంబర్స్ లో. సో ఫర్ ఐ ఇన్ నెంబర్స్ అనేది ఇక్కడ ఇవ్వండి. సో ఈవెన్ ఇఫ్ ఐ మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0 ఎల్స్ ఆడ్ ఫర్ ఐ ఇన్ నెంబర్స్. సో ఐ వాల్యూస్ ఏమవుతాయి, 1 నుంచి 6 వరకు వెళ్తాయి. సో ప్రతిసారి ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఈ కండిషన్ అనేది ఒకవేళ ట్రూ అయితే ఈవెన్ అనేది లిస్ట్ లోపలికి యాడ్ అవుతుంది, ఒకవేళ ఫాల్స్ అయితే ఆడ్ అనేది యాడ్ అవుతుంది. సో ఇలాగే ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్ వచ్చేస్తాయి. సో ఇందులో ఈవెన్ నెంబర్స్ ఏమంటాయి, 2 4 6 అనేవి ఈవెన్ కదా. సో ఇక్కడ 2 4 6 వీటన్నిటికీ ఈవెన్ అనేది వచ్చేసింది. మిగిలిన వాటన్నిటికీ ఆడ్ నెంబర్స్ అనేవి లిస్ట్ లోపలికి వచ్చి ఆ స్ట్రింగ్స్ అనేవి యాడ్ అయినాయి.
సో ఇలాగ మనం ఇఫ్ ఎల్స్ ని యూజ్ చేయొచ్చు లిస్ట్ కాంప్రహెన్షన్ లో. సో నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ విత్ లిస్ట్ కాంప్రహెన్షన్. ఫైండ్ ఈవెన్ నెంబర్స్ సో దట్ ఆర్ డివిజిబుల్ బై 5. సో ఈవెన్ నెంబర్ అయి ఉండాలి అండ్ అలాగే అవి డివిజిబుల్ బై 5 కూడా అయి ఉండాలి. సో ఇక్కడ 2 కండిషన్స్ చెక్ చేయాలనుకుంటే ఆ టైంలో ఇక్కడ ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఇవ్వండి. లైక్ పైన ఇచ్చాం కదా ఫర్ ఐ ఇన్ నెంబర్స్, ఇలాగా ఇటరేట్ అయ్యే స్టేట్మెంట్ ఇవ్వండి. ఫర్ వై ఇన్ రేంజ్ ఆఫ్ 100. సో 1 నుంచి ఎక్కడి వరకు చెక్ చేసుకుని 99 వరకు చెక్ చేసుకుంటుంది కదా. సో ఇక్కడ 2 కండిషన్స్ ఇవ్వాలి. ఇఫ్ వై మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0, ఇఫ్ వై మాడ్యులస్ 5 ఈక్వల్ టు 0. సో ఇలా 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ ఇఫ్ ఇచ్చి ఇక్కడ కండిషన్ ఇవ్వండి. తన పక్కన ఇఫ్ అనే కీవర్డ్ పెట్టి తన పక్కన కూడా కండిషన్ ఇవ్వండి. సో ఇలాగ మనం 2 కండిషన్స్ ని చెక్ చేసుకునే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం కదా. సో ఈ లిస్ట్ కాంప్రహెన్షన్ లో నెస్టెడ్ ఇఫ్ కూడా యూజ్ చేస్తాము. సో ఇదేమైంది 0 నుంచి మీకు ప్రీవియస్ గా 1 నుంచి 99 వరకు అని చెప్పాను కదా. సో ఇది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా రేంజ్ ఫంక్షన్ లోపల. 0 నుంచి 99 వరకు వెళ్తుంది. సో ఆ నెంబర్స్ లో 5 తో డివిజిబుల్ అయ్యాయి ఏమంటాయి, 5 తో డివిజిబుల్ అవ్వాలి ప్లస్ ఈవెన్ నెంబర్ కూడా అయి ఉండాలి. సో ఏమేమి వచ్చినాయి మనకి 0, 10, 20, 30, 90 అనేవి వచ్చినాయి. సో మిగిలిన నెంబర్స్ అన్నిటికీ రెండిట్లో ఈ కండిషన్ అయినా ఫెయిల్ అవుతుంది, లేదంటే ఈ కండిషన్ అయినా ఫెయిల్ అవుతుంది అనమాట. సో 2 కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఆ లిస్ట్ లోపలికి యాడ్ అవుతాయి. సో కాబట్టి నెంబర్స్ అన్ని ప్రింట్ అయినాయి. ఇవన్నీ ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తున్నాయి కదా, అందుకని. నెక్స్ట్ ఈ లిస్ట్ కాంప్రహెన్షన్ ప్రీవియస్ గా నెంబర్స్ వాటి మీద చూసాం కదా. సో ఇలాగ స్ట్రింగ్స్ ను కూడా యూజ్ చేయొచ్చు. కెన్ ఆల్సో యూజ్ లిస్ట్ కాంప్రహెన్షన్ విత్ ఇటరబుల్స్. సో మనకి స్ట్రింగ్ అనేది కూడా ఇటరబుల్ ఆబ్జెక్టే కదా. సో ఇక్కడ క్యారెక్టర్ ఫర్ క్యార్ ఇన్ వార్డ్ అని ఇచ్చాము సింపుల్ గా. సో వార్డ్ అనే స్ట్రింగ్ లోపల చూస్తున్నాము. ఇఫ్ క్యార్ ఇన్ ఓవల్స్. సో ఇక్కడ ఏమి ఇచ్చాము, ఇక్కడ ఇటరేట్ అయ్యే స్టేట్మెంట్ ఇచ్చాం క్యారెక్టర్ ఫర్ క్యార్ ఇన్ వార్డ్. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుంది, వార్డ్ అనే లోపల ఉంది కదా, క్యారెక్టర్ అనే వేరియబుల్ లో ఫస్ట్ CHR క్యార్ అనే వేరియబుల్ P అవుతుంది, నెక్స్ట్ Y, నెక్స్ట్ T అవుతుంది, నెక్స్ట్ H, నెక్స్ట్ O అవుతుంది కదా, నెక్స్ట్ N అవుతుంది, ఇలా వెళ్తాయి. ఇఫ్ క్యార్ ఇన్ ఓవల్స్. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేది స్పెసిఫై చేసాం, ఆ క్యారెక్టర్ అనేది ఓవల్స్ లోపల ఉందో లేదా అని. ఒకవేళ ఓవల్స్ లోపల ఉంటే అప్పుడు ట్రూ అవుతుంది కదా. సో ట్రూ అయినప్పుడు మాత్రమే అప్పుడు అది అపెండ్ అవుతుంది. సో ఇక్కడ ఏం లేదు, సింపుల్ గా ఫైండ్ ఓవల్స్ ఇన్ ద స్ట్రింగ్ పైథాన్. పైథాన్ అనే స్ట్రింగ్ లోపల ఏవే ఓవల్స్ అవన్నీ చెక్ చేస్తున్నాం. సో ఇది ప్రింట్ చేద్దాం. సో P అనేది ఉంది కదా. సో P అనేది AEIOU లో లేదు కదా. సో అలాగే Y, T, H ఓన్లీ O మాత్రమే ఓవల్ కదా. సో O మాత్రమే ఓవల్స్ అనే స్ట్రింగ్ లోపల, లైక్ ఇఫ్ క్యార్ ఇన్ ఓవల్స్. సో ఇది ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ అయ్యేది దేనికి, ఓన్లీ ఓకే కదా. సో కాబట్టి ఓన్లీ O మాత్రమే ఈ అవుట్పుట్ లో వచ్చింది. లైక్ ఆ లిస్ట్ అనేది రిజల్ట్ అనే వేరియబుల్ లో లిస్ట్ లోపల యాడ్ అయింది అనమాట. ఈజ్ ట్రూ ఫర్ ఓన్లీ ఓ కదా, ఓకే మాత్రమే ట్రూ అయింది. సో కాబట్టి ఓన్లీ ఓ అనేది ప్రింట్ అయింది. ఇది ఓవల్ కదా. అలాగే మనం ఓవల్స్ ఉన్నాయా లేవా, లైక్ ఆ క్యారెక్టర్స్ అన్ని ఓవల్సా కాదా అనేది ఈ లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేసి చెక్ చేసాము. సో ఇలాగ సింగిల్ లైన్ లో చూసాము. బట్ నార్మల్ గా అయితే ఇలా మనం ఫర్ లూప్స్ యూజ్ చేసి అయినా చేయొచ్చు కదా. బట్ ఇక్కడ సింపుల్ గా సింగిల్ లైన్ లో అయిపోయింది. ఇది లిస్ట్ కాంప్రహెన్షన్ యొక్క అడ్వాంటేజ్ అనమాట. సో నెక్స్ట్ ఇలాగా కాకుండా నెస్టెడ్ లిస్ట్ కాంప్రహెన్షన్ ఉంటుంది. లైక్ 2 ఫర్ లూప్స్ యూజ్ చేస్తాం కదా, అవుటర్ ఫర్ లూప్, ఇన్నర్ ఫర్ లూప్. సో ఫస్ట్ ఫర్ లూప్ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఈక్వల్ టు ఇలా ఎంటీ లిస్ట్ తీసుకున్నా. నెక్స్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2, 5 ఇచ్చాం కదా. సో 2, 5 నెక్స్ట్ రో ఈక్వల్ టు ఒక ఎంటీ లిస్ట్ తీసుకున్నా. ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ 1, 6 రో డాట్ అపెండ్. సో ఇక్కడ ఏమవుతుంది, అవుటర్ ఫర్ లూప్ లో 2 నుంచి 4 అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్ ఫర్ లూప్ ఒకటి రాసాం. సో ఇక్కడ ఎంటీ లిస్ట్ ఉంది కదా, ఒక లిస్ట్ లోపలికి అపెండ్ చేస్తున్నాం I ఇంటూ J. అండ్ అలాగే ఇక్కడ అవుటర్ లిస్ట్ ఉంది కదా, సో మల్టిప్లికేషన్ డాట్ అపెండ్ ఆఫ్ రో అనేది చేస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక లిస్ట్ లోపలికి ఇంకొక లిస్ట్ యాడ్ చేస్తున్నాం.
సో ఈ మల్టిప్లికేషన్ అనేది ఇది లిస్ట్ కదా, అవుటర్ మోస్ట్ లిస్ట్ లోపలికి రో అనేది ఉంది కదా, రో అనే లిస్ట్ ఉంది కదా, ఈ రో అనే లిస్ట్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, హియర్ ద నెస్టెడ్ ఫర్ లూప్ జనరేట్స్ ద సేమ్ అవుట్పుట్ as the nested list comprehension. We can say that code with list comprehension is much cleaner and concise. సో ఈ సేమ్ కోడ్ మనం లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. సో ఒకసారి ఈ కోడ్ మొత్తం ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా, మీరు ఐదర్ పెన్ అండ్ పేపర్తో అయినా చూసుకోవచ్చు, లేదంటే ఇలాగ చెక్ చేస్తున్నాను నేను. సో ఇది ఏమవుతుంది, ఐ ఇంటూ లైక్ జే అని ప్రింట్ చేసి చూద్దాం ఒకసారి. సో జే వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్తాయి, 1 నుంచి 5 వరకు వెళ్తున్నాయి కదా. సో ప్రతిసారి సో ఫస్ట్ ఇక్కడ ఏమవుతుంది, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2, 5 ఫస్ట్ ఐ వాల్యూ అనేది 2 అవుతుంది కదా. సో ఎప్పుడైతే 2 అవుతుందో నెక్స్ట్ ఫర్ ఈ ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, రో డాట్ అపెండ్ ఆఫ్ ఐ ఇంటూ జే. సో ఫస్ట్ ఐ వాల్యూ ఎంత ఉంది, 2 కదా. సో ఇక్కడ నేను 2 ఇంటూ జే అని ఇస్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది, 2, 4, 6, 8, 10 అనేది ఈ వాల్యూస్ అన్ని క్రియేట్ అయిపోతాయి. ఈ వాల్యూస్ అన్ని క్రియేట్ అయిపోయి ఇక్కడ రో డాట్ అపెండ్ ఆఫ్ ఐ ఇంటూ జే అని ఇచ్చాం కదా. సో రో అనే లిస్ట్ లోపల 2, 4, 6, 8, 10 అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ మల్టిప్లికేషన్ డాట్ అపెండ్ ఆఫ్ రో, ఈ లిస్ట్ లోపలికి ఈ రో అనే లిస్ట్ ఉంది కదా, అది యాడ్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది, అలాగే సిమిలర్లీ ఐ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తూ ఉంటుంది, 2, 3, 4 వరకు వెళ్తుంది కదా. సో కాబట్టి సేమ్ నేను ఇదే ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ ఫస్ట్ 2 అవుతుంది కదా ఐ వాల్యూ, నెక్స్ట్ ఐ వాల్యూ 3 అవుతుంది కదా, నెక్స్ట్ ఐ వాల్యూ 4 అవుతుంది కదా. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ అవుతాయి. దీనిపైన ఇక్కడ రాస్తాను, ఇక్కడ రో అనే లిస్టులో ఈ ఎలిమెంట్స్ అన్ని 2, 4, 6, 8, 10 అన్ని యాడ్ అవుతాయి. అండ్ మల్టిప్లికేషన్ ఈక్వల్ టు దీని లోపల రో అనేది యాడ్ అవుతుందని చెప్పాను కదా. సో దీని లోపల 2, 4, 6, 8, 10 అనేది ఈ లిస్ట్ యాడ్ అయిపోతుంది. సో అలాగే సిమిలర్లీ ఇక్కడ కూడా సేమ్ ఇదే జరుగుతుంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, 3, 6, 9, 12, 15 అనేవి యాడ్ అవుతాయి కదా. 3, 6, 9, 12, 15 అనేవి యాడ్ అవుతాయి. సో సేమ్ ఈ లిస్ట్ మొత్తం ఈ అవుటర్ లిస్ట్ లోపలికి అపెండ్ అవుతుంది. అండ్ అలాగే సిమిలర్లీ ఇక్కడ కూడా ఈ రో లోపల ఏమి ఉన్నాయి వాల్యూస్, 4, 8, 12, 16, 20 అవుతుంది కదా. 4, 8 ఇదేం లేదు, జస్ట్ నేను అన్ని వాల్యూస్ ప్రింట్ చేసిన ఏమేమి వస్తాయని మీకు అర్థమైతే డైరెక్ట్గా రన్ చేసుకోండి, లేదంటే పెన్ అండ్ పేపర్తో అయినా చూసుకోవచ్చు. 4, 8, 12, 16, 20 అవుతుంది కదా. సో ఈ లిస్ట్ అనేది దీని లోపలికి యాడ్ అవుతుంది. సో ఫైనల్గా మల్టిప్లికేషన్ అనే లిస్ట్ లోపల ఈ వాల్యూస్ అన్ని రావాలి. సో ఒకసారి ఇది రన్ చేద్దాం ఈ సెల్ని. సో మల్టిప్లికేషన్ అనే టేబుల్ వాల్యూస్ లోపల ఏమి వచ్చినాయి, 2, 4, 6, 8, 10, 3 నుంచి 15, 4, 8, 12, 16, 20 వచ్చినాయి కదా. సో ఇక్కడ చూస్తే లైక్ కింద ఉంది కదా. సో ఇది ఇక్కడ కమెంట్ చేస్తాను. సో ఇప్పుడు చెక్ చేద్దాం, 2, 4, 6, 8, 10, 3, 6, 9, 12, 15, 4, 8, 12, 16, 20. సో సేమ్ వాల్యూస్ అనేవి వచ్చినాయి కదా. సో ఇది మొత్తం ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇలాగ లూప్స్ని బేస్ చేసుకొని మనం ఏం చేసాం, మల్టిప్లికేషన్ అనే లిస్ట్ లోపల ఇవన్నీ క్రియేట్ చేసాం కదా. లైక్ ఫస్ట్ 2 టేబుల్ 1 నుంచి లైక్ 2 టేబుల్ కదా, 2 టేబుల్ ప్రింట్ చేసాం, నెక్స్ట్ 3 టేబుల్, నెక్స్ట్ 4 టేబుల్, ఇలా క్యాలిక్యులేట్ చేసాం. సో ఈ కోడ్ మొత్తాన్ని మనం లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేసి అయినా రాయొచ్చు. సో అదే ఇక్కడ చెప్పాను, హియర్ ద నెస్టెడ్ ఫర్ లూప్ జనరేట్స్ ద సేమ్ అవుట్పుట్ యాజ్ ద నెస్టెడ్ లిస్ట్ కాంప్రహెన్షన్.
ఈ లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేసి మనం సేమ్ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. సో ఆ కోడ్ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఉంది కదా మల్టిప్లికేషన్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం చేసాం సింపుల్ అవుటర్ ఫర్ లూప్ ఉంది కదా, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2, 5. ఈ అవుటర్ ఫర్ లూప్ అనేది ఇక్కడ ఇవ్వండి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2, 5 అనేది ఇక్కడ ఇచ్చాం. సో ఇన్నర్ ఫర్ లూప్ ఉంది కదా, ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 1, 6. సో అది ఒక లిస్ట్ ఇవ్వండి, ఇక్కడ ఒక లిస్ట్ లోపల ఇచ్చాం, ఒక లిస్ట్ అనేది స్పెసిఫై చేసాం ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ లో. స్క్వేర్ బ్రాకెట్ లోపల ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 1, 6. ఈ ఇన్నర్ ఫర్ లూప్ లైన్, ఈ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ ఇక్కడ ఇవ్వండి, లైన్ ఇక్కడ ఇచ్చాం కదా. సో నెక్స్ట్ దీని లోపల ఏముంది, రోడ్ అవుట్ అపెండ్ ఆఫ్ ఐ ఇంటూ జే. సో ఇక్కడ ఐ ఇంటూ జే అనే ఎక్స్ప్రెషన్ ఉంది కదా, సో ఐ ఇంటూ జే అనే ఎక్స్ప్రెషన్, ఐ ఇంటూ జే అనేది ఇక్కడ ఇచ్చాం. ఓకే, సో ఈ జే అనేది ఇన్నర్ ఫర్ లూప్ కి సంబంధించింది కదా, సో కాబట్టి ఇక్కడ ఐ ఇంటూ జే అని ఇచ్చాం ఎక్స్ప్రెషన్, ఇక్కడ జేకి సంబంధించింది రాయాలి, ఫర్ జే ఇన్ రేంజ్. సో కాబట్టి ఇక్కడ జే అనేది స్పెసిఫై చేసాం, అండ్ ఐ అనేది అవుటర్ దానికి సంబంధించింది కదా, సో కాబట్టి ఇది బయట ఐ అనేది ఇక్కడ స్పెసిఫై చేసాం, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2, 5 అనేది ఇచ్చాం. సో ఈ సెల్ మొత్తం రన్ చేసినప్పుడు మనకి సేమ్ అవుట్పుట్ ప్రొడ్యూస్ అవుతుంది, 2 నుంచి 10, లైక్ 3, 15, 4, 20 వరకు. సో ఇలాగా ప్రింట్ చేసాం. సో ఈ లైన్స్ మొత్తం బదులు ఇక్కడ ఏం చేసాం, సింపుల్ గా సింగిల్ లైన్ లో లిస్ట్ కాంప్రహెన్షన్, దీన్ని నెస్టెడ్ లిస్ట్ కాంప్రహెన్షన్ అంటే, ఎందుకంటే ఒక లిస్ట్ లోపల మళ్ళీ లిస్ట్ ని యూజ్ చేస్తున్నాం కదా, ఒక లిస్ట్ లోపల ఇంకొక సబ్ లిస్ట్స్ అనేవి, వీటిని సబ్ లిస్ట్ అంటాం కదా, సబ్ లిస్ట్ అనేవి క్రియేట్ అవుతూ వెళ్ళిపోయినాయి. సో కాబట్టి నెస్టెడ్ లిస్ట్ కాంప్రహెన్షన్ అంటాం. సో ఈ లైన్స్ మొత్తానికి బదులు ఒక సింగిల్ లైన్ లో సింపుల్ గా రాసాం. సో కాబట్టి అది నెస్టెడ్ లిస్ట్ కాంప్రహెన్షన్ ఒక అడ్వాంటేజ్ అనమాట. ఇవన్నీ రా టెక్స్ట్ గా కన్వర్ట్ చేస్తాం. ఓకే, సో కాబట్టి హియర్ ద నెస్టెడ్ లూప్ generates the same output as the nested list comprehension. We can see that the code with list comprehension is much cleaner and concise. సో కాబట్టి ఇలాగా నెస్టెడ్ లిస్ట్ కాంప్రహెన్షన్ చేసి మనం ఒక నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్న కోడింగ్ అనేవి తగ్గించు అనమాట. సో ఇది మొత్తం డీటెయిల్ గా లిస్ట్ కాంప్రహెన్షన్ అంటే ఏంది, నెస్టెడ్ లిస్ట్ కాంప్రహెన్షన్ అంటే ఏంది పైథాన్ ప్రోగ్రామింగ్ లో. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో అడగండి. అండ్ ఈ జూపిటర్ నోట్బుక్ ఒక డ్రైవ్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో, ఆ డ్రైవ్ లింక్ ఓపెన్ చేసి దానిలో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు రన్ చేయండి, ఒకసారి ప్రాక్టీస్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.